ముందు రోజులలో నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్వి కావచ్చు, నువ్వు ఒక లక్షాధికారివి, కరోడ్పతివి కావచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత డబ్బు నీకున్నా, ఎంత పలుకుబడి నీకున్నా, నువ్వు పెద్ద జ్ఞానవంతుడవైనా నీ ప్రాణమును బ్రతికించేది నీ డబ్బు కాదు, నీ హోదా కాదు, నీ పలుకుబడి కాదు. కానీ మన ప్రాణాలని బ్రతికించేది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి దేవుని యొక్క కృప మనకి బార్ అండ్ రెస్టారెంట్స్ లో దొరకదు, క్లబ్స్లలో దొరకదు, థియేటర్స్లలో దొరకదు. కానీ దేవుని యొక్క కృప ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడు అంటే తన సన్నిధికి వచ్చిన బిడ్డలకి మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆమెన్. బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చొని పాస్టర్ గారిని నా గురించి ప్రార్థన చేయమను అంటే ఆ వ్యక్తికి దేవుని యొక్క కృప అందించబడదు. క్లబ్ లో కూర్చొని పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేయండి అంటే దేవుని యొక్క కృప ఆ వ్యక్తికి అందించబడదు. కానీ ఏ వ్యక్తి అయితే బార్ అండ్ రెస్టారెంట్స్ ని విడిచి, క్లబ్స్ ని విడిచి, థియేటర్స్ ని విడిచి తన సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాడో ఆ వ్యక్తిపై దేవుడు తన అత్యధికమైన కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప గాని మనకి ఉంటే ఈ భూమి మీద మనము డబ్బు లేకపోయినా మనం బ్రతకగలుగుతాం, హోదా పలుకుబడి లేకపోయినా మనం బ్రతకగలుగుతాం. దేవుని యొక్క కృప ఆ సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని పోషించి దేవుని యొక్క కృప తన గొప్పతనాన్ని, తన మంచితనాన్ని కనపరుస్తూ వస్తుంది. కాబట్టి మన కుటుంబంలో డబ్బు, ఆస్తి, సంపద ఉండి దేవుని యొక్క కృప లేకపోతే ఉపద్రవాలు మన కుటుంబాలని ఆవరించినప్పుడు డబ్బు మనల్ని బ్రతికించలేదు, పలుకుబడి మనల్ని బ్రతికించలేదు. ఎందుకంటే నీకు ఉండవలసిన దేవుని యొక్క కృప లేదు కాబట్టి. ఆమెన్. కానీ మనకి ఏమీ లేకపోయినా దేవుని యొక్క కృప గాని మనకి, మన కుటుంబానికి ఉంటే భయంకరమైన ఉపద్రవాలు, పోరాటాలు, రక్తపాతము, అలజడులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నప్పుడు మనము పేదవారిమైనా, చదువు లేని వారమైనా, బలహీనులమైన దేవుని యొక్క కృప ఒక్కటి మాత్రము మనల్ని చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజు దాకా నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావో నాకైతే తెలియదు. నీవు దేనికోసం సిద్ధపడాలి, దేనికోసం ప్రయాసపడాలి అంటే దేవుని యొక్క అత్యధికమైన కృప కోసము నువ్వు పరిగెత్తాలి. ఈ దేవుని యొక్క కృప అర్హత లేకపోయినా నిన్ను అర్హునిగా చేసేది దేవుని యొక్క కృప. ఆమెన్. అర్హత లేకపోయినా, నువ్వు బలహీనుడవైనా, నీవు భయంకరమైన పాపంలో కూరుకుపోయినా తన బిడ్డగా స్వీకరించేదే దేవుని యొక్క కృప. ఒకసారి ఒక దొంగతనం చేసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. మిడ్నైట్ 1 o'clock వెళ్తూ ఆ యొక్క షర్ట్ లో డబ్బంతా కూడా ప్యాక్ చేసుకొని దొంగతనం చేసుకొని రహస్యంగా నడుచుకుంటూ ఏమీ తెలవనట్లు వెళ్ళిపోతున్నాడు. అప్పుడే మిడ్నైట్ 1 o'clock పోలీస్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పోలీస్ పెట్రోలింగ్ స్టార్ట్ అయిందో ఆ దొంగకి అనుమానం వచ్చింది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు అని మెల్లగా నడవటం ప్రారంభించి పరిగెత్తటం ప్రారంభించినాడు. ఇక ఆ వ్యక్తి పరిగెత్తటం ప్రారంభించి అప్పటిదాకా డౌట్ రాని పోలీస్ డిపార్ట్మెంట్ కి డౌట్ రావటం ప్రారంభమైంది. ఇప్పటిదాకా నడిచిన ఈ వ్యక్తి ఎందుకు పరిగెత్తుతున్నాడు, సంథింగ్ ఏదో రాంగ్, ఏదో ఉన్నది అని
ఆ వ్యక్తిని, దొంగని చేజ్ చేయటం ప్రారంభించినారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇక పోలీస్ వ్యాన్ ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఆ దొంగ ఇంకా ఫాస్ట్ గా పరిగెత్తుతూ ఉన్నాడు. చివరికి ట్యాంక్ బండ్ లాంటిది ఒక ప్లేస్ వచ్చింది. ఇటు చూస్తేనేమో నీరున్నాయి, ఇటు చూస్తేనేమో నీరున్నాయి. ఎటు కూడా ఇక తప్పించుకోవటానికి వీల్లేదు. ఇక పడితే నీళ్ళల్లో పడాలి, పరిగెత్తితే ముందు పరిగెత్తాలి. ఇక ఆ దొంగకి ఎటువంటి మార్గం లేదు. ఇక చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నారు, ఇక ఈ ప్లేస్ లోకి వచ్చేసిండు కదా, ఈ దొంగ దొరికిపోతాడనేసి అనుకున్నారు. కానీ ఈ వెహికల్ ఎంత ఫాస్ట్ పోయినా ఆ దొంగ ఇంకా ఫాస్ట్ పరిగెత్తుతూ ఉన్నాడు. ఇక ఆ దొంగను పట్టుకోలేక ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ అధికారికి ఒక ఆలోచన కలిగింది. ఆమెన్. ఈ వ్యక్తిని గాని ఒకవేళ పట్టుకొని ఈ వ్యక్తిని గాని క్షమించి మన భారతదేశం పక్షంలో ఒలింపిక్స్ లో గాని ఇన్వాల్వ్ చేస్తే మన దేశానికి గోల్డ్ మెడల్ వస్తుంది. హల్లెలూయా అనే ఆలోచన వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ వెళ్ళినా గానీ ఆ వ్యక్తి మాత్రం దొరకటంలే, పరిగెత్తుతూ ఉన్నాడు అంతే. అప్పుడు మెగాఫోన్ ఒకటి ఆన్ చేసి, బాబు మేము నిన్ను దొంగగా భావించటం లేదు, నీ పరిగెత్తటం చూస్తే నువ్వు దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చే మంచి రన్నర్ గా ఉన్నావు, కాబట్టి నువ్వు ఎక్కడున్నా ఆగిపో అనగానే ఆ మాటలు చాలా మంచిగా అనిపించినాయి దొంగకి. ఆగిపోయినాడు. చివరికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ దొంగని క్షమించి ఆ వ్యక్తిని ఒక మంచి కోచ్ కి అప్పచెప్పగానే ఆ యొక్క ఒలింపిక్స్ ప్రారంభమైనాయి. మన దేశము తరఫున ఎంటర్ అయినాడు. మన దేశం తరఫున మంచి ఒక గోల్డ్ మెడల్ సంపాదించినాడు. హల్లెలూయా. చూడండి, ఒక దొంగని అరెస్ట్ చేయకుండా, నేరము మోపకుండా క్షమించటమును బట్టి ఆ దొంగనే దేశానికి ఒక గర్వకారణముగా మార్చబడ్డాడు. కాబట్టి కృప అంటే అర్హత లేని మనలని అర్హులుగా చేసి తన బిడ్డలుగా స్వీకరించేటిదే దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్టుకొడదా. కాబట్టి ఈ భూమి మీద మనకి ఏమి ఉన్నా లేకపోయినా అన్నీ కూడా ఒక దినమున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ మనము ప్రయాసపడి కష్టపడి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకటమును బట్టి దేవుని యొక్క కృప మనల్ని ఈ భూమి మీద మనల్ని బ్రతికిస్తుంది. అదే దేవుని యొక్క కృప మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆమేన్. పాస్టర్ గారు, ఈ దేవుని యొక్క కృప ఉంటే మాకు ఏంటిది పాస్టర్ గారు బెనిఫిట్? మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏంటివి అని మీకు ఆలోచన కలగొచ్చు. అయితే దేవుని యొక్క కృపలో ఉన్న బ్యూటీని పరిశుద్ధాత్మ దేవుడు వివరించాలని ఆశపడుతూ ఉన్నాడు. చదవండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. దేవుని యొక్క కృపనట మనకి ఏమి బోధిస్తుంది అంటే, ఈ లోకంలో భక్తిహీనతను విసర్జించి, ఈ లోక మాలిన్యాన్ని విసర్జించి దేవుని బిడ్డగా మంచి ప్రవర్తనతో దేవునికి మహిమకరంగా బ్రతకటానికి ఈ కృపనట మనకి బోధిస్తూ వస్తుందట. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా,
నీ ఆధ్యాత్మికమైన జీవితంలో అనేక వాటి కోసం నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు. కానీ కొన్ని సందర్భాలలో అకస్మాత్తుగా నువ్వు బ్యాక్ స్లైడ్ అయిపోతూ ఉన్నావు. నువ్వు ఏదైతే చెయ్యొద్దనుకుంటున్నావో ఆ పని మాటి మాటికి నువ్వు చేస్తూ ఉన్నావు. సీరియల్ చూడొద్దనుకుంటున్నావు, సీరియల్ చూస్తూ ఉన్నావు. సినిమాలు చూడొద్దనుకుంటున్నావు, అకస్మాత్తుగా సినిమాలు చూస్తున్నావు. ఆల్కహాల్ తాగొద్దు, స్మోకింగ్ చెయ్యొద్దు, ఈ లోక సంబంధమైన అలవాట్లలో ఉండొద్దు అని అనుకుంటున్నావు. కానీ సడన్ గా మరలా నీవు దానికి అడిక్ట్ అయిపోతూ ఉన్నావు. పాస్టర్ గారు ఎంత ప్రయత్నించినా నేను ఆ బలహీనతలలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను పాస్టర్, దయచేసి నా గురించి ప్రార్థన చేయండి పాస్టర్ అని అనేక సేవకుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నావు. నీ ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రతి ప్రేయర్ టవర్ కి నువ్వు పాస్ చేస్తున్నావు. కానీ ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటిది అంటే, దేవుని యొక్క అత్యధికమైన కృప నీపై ఉంటే ఆ కృప ఏం చేస్తుందంటే నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంటది. చప్పట్లు కొడదాం. ఆ కృప నిన్ను మాక్సిమం కంట్రోల్ చేసేస్తూ ఉంటది. నీవు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యనివ్వకుండా, లోక మాలిన్యము అంటనివ్వకుండా నిన్ను కంట్రోల్ చేసేదే దేవుని యొక్క కృప. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీకు 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నా, దేవుని కృప లేకపోతే యు ఆర్ నాట్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని మర్మాలు తెలిసిన వ్యక్తివైనా నీ కుటుంబంలో కృప లేదు కాబట్టి నీ బిడ్డలు ఇంకా శాపగ్రస్తులుగా మార్చబడి ఉన్నారు. నీ కుటుంబంలో అనుకున్నవి జరగకుండా ఆగిపోతున్నాయి. భార్య సంపాదిస్తున్నది, భర్త సంపాదిస్తున్నాడు, 15 రోజులు కాగానే చేతిలో డబ్బు అయిపోవటం, మరలా నీవు అప్పులు తీసుకొని వడ్డీలు కట్టుకోవటం, నీ ఫ్యామిలీలో ఇది ఒక రొటీన్ గా మారిపోయింది. బికాస్ నువ్వు క్రైస్తవుడు అయినా, క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నా, బైబిల్లో అన్ని అనుభవాలు కలిగిన వాడవైనా, యూ డోంట్ హ్యావ్ గాడ్స్ గ్రేస్. యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. నీవు దేవుని యొక్క కృపకి దూరంగా ఉన్నావు కాబట్టి నీ కుటుంబంలో శాపం అనేది తాండవిస్తున్నదే. కానీ ఈ రాత్రి మీ అందరికీ శుభవార్త ఏంటిది అంటే, ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత దేవుని యొక్క కృప మీలో యాక్టివేట్ కాబోతున్నది. హల్లెలూయా. ఒకవేళ స్టూడెంట్స్ గా ఆయా బ్యాక్లాగ్స్ మిగిలిపోయి ఉన్నాయి, ఎగ్జామ్స్ అనగానే భయం అవుతున్నది, టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈసారైనా నేను ఎగ్జామ్స్ లో పాస్ అవుతానా లేదా, ఈసారైనా నాకు ఎంసెట్ లో ర్యాంక్ వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్స్ తో ఆ పజిల్లో ఉన్నావేమో. కానీ ఈ రాత్రి నీకు గుడ్ న్యూస్, దేవుని యొక్క కృప మీపై యాక్టివేట్ కాబోతున్నది. మీరు రాసిన ప్రతి ఎగ్జామ్స్ లో పాజిటివ్ రిజల్ట్స్ దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనకి కావలసినది ఈ లాస్ట్ డేస్ లలో దేవుని యొక్క కృప కావాలి. ఈ భయంకరమైన దుర్దినాలలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో తెలవదో, ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరుగుతుందో తెలవదో. అట్లాంటి భయంకరమైన దుర్దినాలలో నీ డబ్బు, నీ పలుకుబడి, నీ ఆస్తి,
నీ ప్రాణాన్ని బ్రతికించలేదు. కానీ దేవుని యొక్క కృప మాత్రమే నిన్ను ప్రతి ఉపద్రవాల నుంచి, రక్తపాతము నుంచి నిన్ను బ్రతికించేది దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి దేవుని యొక్క కృప మనకి ఉంటే, ఆ దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అంటే, లోక మాలిన్యము మనకి అంటనివ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెన్. ఈరోజు నువ్వు ఇంకా సెటిల్ కాలేదే నాన్న. నువ్వు కొంతమంది తల్లులు ఉన్నారు, ప్రభువా నా బిడ్డల వివాహాలు ఇంకా కావటం లేదు నాయన, నా బిడ్డలు ఇంకా సెటిల్ కాలేదు ప్రభువా, ఎంతకాలం ఈ పోరాటాన్ని అనుభవించాలి యేసు? మాకంటే వెనకాల క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు సెటిల్ అయిపోతున్నారే, ఎంతకాలం ప్రభా ఈ పోరాటము అని టీవీ ప్రోగ్రాం చూస్తూ బాధపడుతున్నావు సహోదరి. ఇక్కడ ఒక యంగ్ గర్ల్ ఉన్నది, నువ్వు మంచి చదువులు చదువుకున్నావు, రౌండ్ ఫేస్, నీ ముఖం మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది, నీవు కూడా లైఫ్లో ఇంకా సెటిల్ కాలే, చాలా చాలా ప్రయాసపడుతున్నావు, అనేక ట్రయల్స్కి వెళ్తున్నావు, కానీ ఇంకా నీకు జాబ్ దొరకలే. ఎవరా సహోదరి ఇమ్మీడియట్ గా లే. ఇదే స్టేజ్ మీద ఇదిగో నాకు మంచి జాబ్ దొరికిందని సాక్ష్యం చెప్పబోతున్నావు. ఇదిగో తీసుకో అనాయింటింగ్, దేవుని కృప తీసుకో. టచ్ టచ్ ఒక రౌండ్ ఫేస్ కలిగిన సహోదరి, రౌండ్ ఫేస్ ఉన్నది నీకు. నీ భర్త నీకు సహకరించడంలే, నీ భర్త విషయంలో అనేక మెంటల్ ప్రెషర్స్ ను అనుభవిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ప్రతిఫలం లేదు. ఎవరా సహోదరి? త్వరగా లేచి నిలబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్. త్వరలో నీ భర్తతో పాటు స్టేజ్ దగ్గరికి రాబోతున్నావు, తీసుకో. టచ్ టచ్. ఒక ఎల్లోయిష్ గ్రీనిష్ చుడిదార్ వేసుకున్న సహోదరి, థైరాయిడ్ తో బాధపడుతున్నావు, త్వరగా లే. వండర్ఫుల్ పాపా, పట్టుకోండి వెనకాల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ థైరాయిడ్ సిమ్టమ్స్ అంతా వైప్ అవుట్ అవుతున్నాయి నీ శరీరంలో, తీసుకో. పట్టుకోండి వెనకాల. టచ్ టచ్. యంగ్ ఏజ్ లో నీకు షుగర్ అటాక్ అయింది, షుగర్ తో నువ్వు సఫర్ అవుతున్నావు, ఇమ్మీడియట్ గా లే సహోదరుడా. లేచి నిలబడి నీ కుడి చేయి పైకెత్తు. వండర్ఫుల్ బ్రదర్, పట్టుకోండి వెనకాల. టెస్ట్ చేయించుకోవెళ్ళి నీ షుగర్ సిమ్టమ్స్ అంతా కూడా ఈ వేర్లతో సహా కూల్చబడుతున్నాయి, తీసుకోండి. టచ్ టచ్ టచ్. 3 సంవత్సరాలుగా నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎన్ని హాస్పిటల్ అడిగినా నాకు తగ్గలేదు. ఇక్కడ 3 నెలల నుంచి వస్తున్నాను. బ్యాక్ పెయిన్ పేరు ద్వారా నాకు తగ్గిపోయింది. ఏపీఎస్ఆర్టీసీలో ఫాదర్ చనిపోతే జాబ్ కొడుకుకి ఇవ్వాలి. అది 10 years నుంచి ఆగిపోయింది. అది వస్తుందని కూడా అనుకోలేదు. దాని నుంచి ప్రేయర్ కూడా చేయలేదు. జనవరిలో సిస్టర్ ప్రేయర్ చేశారు, అద్భుత రీతిలో ఆశీర్వదించబడతారని. అద్భుత రీతిలో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబు. అందులో ఆర్టిస్ట్లో రావడం అనేది మామూలు విషయం కాదు. బ్రదర్కు సిస్టర్కు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు 2 years నుంచి థైరాయిడ్. లాస్ట్ ఇయర్ 16th ప్రేయర్ ఆయిల్ అనాయింటింగ్ జరిగింది. నెక్స్ట్ డే నేను రిపోర్ట్ చేయించుకున్నాను, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. దేవుని నామ స్తోత్రం. మా సాక్ష్యం ఏమంటే, నాకు 1.5 year బాగున్నాడు. బాబు మొన్న ఏమైందంటే, తను షర్ట్ బటన్ మింగేసేసాడు. అది మింగేసిన వెంటనే మేము కంగారు పడిపోయాం. కానీ వెంటనే ఏం చేసామంటే, ప్రేయర్ ఆయిల్ వేసి రక్తం తీసుకొని తాగించాం.
మోషన్ ద్వారా దీన్ని విడుదల చేయ తండ్రి, ఈ స్వస్థత జరిగితే మేము సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నా. నెక్స్ట్ డే మోషన్ అయింది, కానీ బటన్ మాకు కనిపించలే. మళ్ళా రాలేదేంటా అని మళ్ళా ప్రేయర్ చేసుకొని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాము. మళ్ళా నెక్స్ట్ మోషన్లో వెంటనే బటన్ కనిపించింది. దేవునికి వందనాలు. అలాగే మళ్ళీ జ్వరం 100లో ఉంది. మళ్ళా వెంటనే మేము వేసే రక్తాన్ని తాగించి కర్చీఫ్ అక్వాల్ అనాలిసిస్ చేసిన కర్చీఫ్ని మేము మీద పెట్టగానే వెంటనే ఫీవర్ తగ్గిపోయింది. అయితే 1 yearలో మోషన్స్ అవుతాయి, పళ్ళు వచ్చేటప్పుడు అంటూ ఉండేవాళ్ళు. ఇంతకుముందు మోషన్స్ అయితే 1 monthలో మంత్ మొత్తం మోషన్స్ అవుతూనే ఉండేవి. కానీ మేము వేసే రక్తం తాగించిన తర్వాత ఒక 1 hour లోపే మోషన్స్ అసలు అవే కాదు, ఇంతవరకు మోషన్స్ కూడా అవ్వలేదు. పళ్ళన్నీ చక్కగా వచ్చినాయి. బాబుకి చాలా హెల్దీగా ఉన్నాడు. మేము ఈ అద్భుత కార్యాలన్నీ రుచి చూచామంటే మేము అక్క వాళ్ళది, అన్న వాళ్ళ మెసేజ్ వినటం వల్లే మాకు ఇంత అద్భుత కార్యాలు జరిగినాయి. నేను ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు నీళ్ళలో పడినందుకు ఐ హ్యాడ్ ఎ ఫ్రాక్చర్. ఒక 1 week చాలా సఫర్ అయ్యాను. కూర్చుంటే లేకపోయేదాన్ని, సరిగా పడుకోలేకపోయేదాన్ని. లాస్ట్ ఒక 1 week తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి ఇట్స్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెప్పారు. అయితే లాస్ట్ వీక్ నేను 3 weeksగా వస్తున్నాను. దేవుడు నన్ను ముట్టాలి, నన్ను స్వస్థపరచాలని చాలా ప్రార్థన చేసినప్పుడు లాస్ట్ వీక్ మీరు రిలీజ్ చేసిన అనాయింటింగ్ ఆరాధన అంతా కూడా కూర్చుంటే లేక చాలా అవస్థపడ్డాను. లాస్ట్లో మీరు చేయి పెట్టుకొని ప్రేయర్ చేయండి, నేను దేవుడు మీకు స్వస్థత కలుగు చేస్తాడని చెప్పినప్పుడు నా చేయి పెట్టుకొని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా నాకు అనాయింటింగ్ లాగా రిసీవ్ అయ్యి ఐ వాజ్ హీల్డ్ కంప్లీట్లీ. నాకు అసలు ఇప్పుడు పెయిన్ లేదు. కూర్చుంటే లేకపోయేదాన్ని, చాలా ఈజీగా లేయగలుగుతున్నాను. స్ట్రైట్గా పడుకోలేకపోయేదాన్ని, స్ట్రైట్గా పడుకోగలుగుతున్నాను. అండ్ నా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను. దీన్ని బట్టి దేవుడికి వందనాలు. సిస్టర్ మీ ప్రేయర్ ద్వారా కూడా దేవుడు నాకు ఆన్సర్ చేసినందుకు దేవుడికి వేలాది వందనాలు. పోయిన 6 నెలల క్రితం నా బిడ్డకి జాండీస్ వచ్చినాయి. ఇక్కడికి వచ్చి వెళ్ళగానే నా బిడ్డకి తగ్గిపోయినాయి. 150,000 పెట్టినా కూడా బాగుపడదని చెప్పారు. కానీ దేవుడు కృప వలన బాగు చేశాడు నా బిడ్డను. ప్రేయర్ అనాయింటింగ్కు రావడము మా జీవితంలో చాలా అదృష్టవంతులము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అనాయింటింగ్ ద్వారా మరి మా కుటుంబంలోనూ మా వ్యక్తిగత జీవితంలోనూ దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. మరి కాబట్టి మరి బ్రదర్కు సిస్టర్కు మేము ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు మరి జవాబిస్తూ అనేకులను ఆదరిస్తూ అనేకులను మరి ఇక్కడికి నడిపిస్తున్నటువంటి వారికి వారి రాకపోకలో దేవుడు సహాయం చేసి వారు చేసే ప్రతి పరిచయం కూడా దేవుడు దీవించాలని మేము మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీకు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కృప గురించి మెసేజ్ విన్నాను, చాలా బాగా ఉంది. జాబ్స్కి కానీ లేదా మన ఆత్మీయ పరంగా ఎదగాలంటే మన దేవుని కృప ఎంత అవసరమై ఉన్నదని చెప్పింటున్నారు. నిజంగా ఇక్కడ నా ఫ్రెండ్స్ కూడా నడిపించబడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఎంతగానో ఇన్స్పైర్ అయ్యారు. నిజంగా వాళ్ళు కూడా ఇంకా అనేక మంది ఫ్రెండ్స్ ఇలా వచ్చి దేవుని రక్షణ పొందాలని, మరి అదే రీతిగా కృప గురించి కూడా తెలుసుకోవాలని ఆశిస్తూ మా ఆత్మీయత జీవితానికి తోడ్పడుతున్న ఆంటీ అంకుల్కి, అదే రీతిగా వారిని నడిపిస్తున్న దేవునికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. మేము ఫస్ట్ టైం వచ్చాము, సిరిసిల్ల నుండి వచ్చాము. మాకు చాలా సంతోషంగా అనిపించింది, ఇంకా వినాలని ఉంది. మేము ఇక్కడికి రావడం వల్ల చాలా ఆశీర్వాదం పొందుకున్నాము. ఎందుకంటే మేము ఇక్కడికి రాకముందు చాలా మాకు ఆత్మీయత అనేది తెలియకపోయేది. ఇక్కడికి వచ్చిన కాంచి చాలా ఆత్మీయంగా మేము ఎదుగుతున్నాం. దేవుడు కృప గురించి ఈరోజు బ్రదర్ చాలా బాగా చెప్పాడు. దీన్ని బట్టి మేము ఎంతో ఆత్మీయంగా ఈరోజు మేము ఎంతో ఆత్మీయంగా ఎదిగి ఎంతో సంతోషంతో దేవుడి సన్నిధి నుండి తిరిగి మేము మా గృహాలకు మేము వెళుతున్నాం. కల్వరి ప్రేమ ప్రకటించుచున్నది సర్వలోకానికి, కల్వరి స్వరము వినిపించుచున్నది ప్రతి పట్టణానికి.